సిటీలో రోజుకో చోట కల్తీ దందా బయటపడుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో బ్రాండెడ్ పేరుతో నాసిరకం బియ్యం అమ్ముతున్నట్టు గుర్తించారు. అధికారుల తనిఖీల్లో 10,000కు పైగా బస్తాలను సీజ్ చేశారు. స్టీమ్డ్ రైస్ తెప్పించి పాలిష్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. రోజుకో చోట కల్తీ దందా బయటపడుతోంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బ్రాండెడ్ పేరుతో నాసిరకం బియ్యం అమ్ముతున్నట్టు గుర్తించారు. అధికారుల తనిఖీల్లో 10,000కు పైగా బస్తాలను సీజ్ చేశారు. స్టీమ్డ్ రైస్ తెప్పించి పాలిష్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో నకిలీ దందా రోజు రోజుకు పెరిగిపోతోంది. అన్నింటినీ కల్తీ చేసి అమ్మేస్తున్నారు కేటుగాళ్లు. స్టీమ్ రైస్ ను పాలిష్ చేసి వివిధ బ్రాండ్లతో బస్తాల్లో నింపి అమ్ముతున్న గోదాములపై సివిల్ సప్లైస్ విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అక్రమంగా బియ్యం నిల్వ ఉంచిన గోదాంను సీజ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లోని మైలార్ దేవుపల్లి, టాటానగర్ బస్తీలోని గోదాముల్లో అక్రమంగా బియ్యం నిల్వలు ఉన్నట్టు రంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై విజిలెన్స్ అధికారులకు సమాచారం వచ్చింది. రాజేంద్రనగర్, టాటానగర్ బస్తీకి వెళ్లిన అధికారులు తనిఖీలు చేశారు. గోదాములకు 3 వైపులా పెద్ద పెద్ద గేట్లు ఉన్నాయి. అక్కడి సిబ్బంది గేట్లు తెరవకుండా అధికారులను అడ్డుకున్నారు. గంట పాటు అధికారులను లోపలికి రానివ్వలేదు. దీంతో సివిల్ సప్లైస్ అధికారులు లోకల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి గేట్లు తెరిపించగా లోపలకు వెళ్లి సోదాలు చేశారు. ఎలాంటి పత్రాలు లేకుండా గోదాంలో 10,000కు పైగా సోనా మసూరి, బాస్మతి బియ్యం బస్తాలను గుర్తించారు. గోదాం యజమాని వీరేందర్ పలు రాష్ట్రాల నుంచి నార్మల్ సోనా మసూరి, స్టీమ్ రైస్ ను దిగుమతి చేసుకుని వాటిని పాలిష్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. సివిల్ సప్లై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సోదాల్లో కీలక విషయాలు బయటపడ్డాయి. ఇతర రాష్ట్రాల్లో బియ్యాన్ని కొని వివిధ బ్రాండ్ల నేమ్ స్టిక్కర్లను బస్తాలకు అతికిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. దొడ్డు బియ్యాన్ని హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. బస్తాల్లో నిల్వ ఉన్న బియ్యంలో పీడీఎఫ్ రైస్ గుర్తించేందుకు శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్ కు పంపిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 3 గోదాముల్లో బియ్యం నిల్వలు ఉండగా ఒకదాన్ని మాత్రమే అధికారులు సీజ్ చేసినట్టు తెలిసింది. దాడుల్లో విజిలెన్స్ ఎస్పీ శశిధర్, రంగారెడ్డి డిఎస్ఓ మనోహర్ కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ ఎంఆర్ఓ రఘునందన్ సిబ్బంది పాల్గొన్నారు.